ఒక రాజ్యంలో అంతర్యుద్ధం. సింహాసనం మీద ఉన్నది తిరుగుబాటు చేసిన కొడుకు. మ్మ్. పారిపోతున్నది సొంత తండ్రి, ఆ దేశపు రాజు. ఇప్పుడు మొత్తం రాజ్యం యొక్క భవిష్యత్తు ఒకే ఒక్క సంభాషణ మీద, ఒకే ఒక్క నిర్ణయం మీద ఆధారపడి ఉంది. ఈరోజు మనం చర్చిస్తున్న ఆధారం 2 సమయేలు 17వ అధ్యాయం సరిగ్గా ఆ నిర్ణయాత్మక క్షణాన్ని మన కళ్లకు కడుతుంది. అంటే ఇక్కడ 2 వ్యతిరేక సలహాలున్నాయి. అవును, ప్రాణాలకు తెగించి పనిచేసే ఒక గూఢచారి నెట్వర్కుంది, మరియు ఒక రాజు మనుగడ కోసం చేసే పోరాటముంది. మన ముందున్న ప్రశ్న ఇదే. అద్భుతమైన వ్యూహం అహంకారాన్ని పొగిడే ఆకర్షణీయమైన మాటల ముందు ఎందుకు ఓడిపోయింది? ఆ ఓటమి పర్యావసానాలు ఎలా చరిత్ర గతిని మార్చేశాయి? ఈ వ్యూహాల మధ్యున్న తేడా నమ్మశక్యంగా లేదు. ఒకటి కత్తిలాంటి పదును, మరొకటి ఆ ఉప్పెనలాంటి ప్రదర్శన. అసలు ఏం జరిగిందో లోతుగా చూద్దాం. మనం 2 సలహాలను విశ్లేషిస్తాం. ఒకటి అహీతోపెలు ఇచ్చింది చాలా వేగవంతమైనది, నిర్దాక్షిణ్యమైనది. కరెక్ట్. మరొకటి హూషా ఇచ్చింది చూడటానికి ఒక భారీ ప్రణాళిక, కాని దాంట్లో ఒక రహస్య ఉద్దేశముంది. ఈ రెండింట్లో ఏది గెలిచింది, అది దావీదు భవిష్యత్తును ఎలా ప్రభావితం చేసిందో చూద్దాం. సరే, కథలోకొస్తే అబ్షాలోము ఇప్పుడు యెరూషలేములో అధికారంలో ఉన్నాడు. దావీదు కొద్దిమంది అనుచరులతో పారిపోయాడు. అవును. అబ్షాలోముకు తన అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలంటే దావీదును అంతం చేయాలి. అదే మొదటి లక్ష్యం. అవును, ఖచ్చితంగా. దీనికోసం తన ప్రధాన సలహాదారు అహీతోపెలు వైపు తిరిగాడు. అతని సలహా ఒక దైవవాక్యలాంటిదని పేరు కదా. నిజమే. ఇంతకీ అహీతోపెలు ఇచ్చిన ఆ ప్రణాళికేంటి? అహీతోపెలు ప్రణాళిక చాలా సూటిగా, వ్యూహాత్మకంగా ఉంది. అతను చెప్పిందిదే: నాకు ఒక 12,000 మంది సైనికులునివ్వండి. 12,000 మందా? అంతేనా? అంతే. నేను ఈ రాత్రే బయల్దేరి దావీదును తరుముతాను. అతను అలసిపోయి బలహీనంగా ఉన్నాడు. ఓ, అంటే టైమింగ్ ముఖ్యమని చెప్తున్నాడు. చాలా ముఖ్యం. ఆ సమయంలో దాడి చేస్తే అతనితో ఉన్నవాళ్లంతా భయపడి పారిపోతారు. నేను రాజును మాత్రమే చంపుతాను. వావ్! ఇది ఒక సర్జికల్ స్ట్రైక్ లాంటిది. మొత్తం సైన్యాన్ని కదిలించి పెద్ద యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. లేదు. కేవలం ఒక చిన్న, వేగవంతమైన బృందంతో శత్రువు తేరుకునే లోపే దాడి చేయడం. లక్ష్యం దావీదు సైన్యం కాదు, కేవలం దావీదు మాత్రమే. చాలా క్రూరంగా ఉంది, కానీ సైనిక పరంగా చూస్తే చాలా తెలివైనది. ఖచ్చితంగా. అతని ఆలోచన ప్రకారం నాయకుడు పడిపోతే అనుచరులు చెల్లాచెదురవుతారు. రాజు చనిపోతే ప్రజలందరూ సులభంగా నీవైపు తిరుగుతారు. పెద్ద రక్తపాతం ఉండదు అని చెప్పాడు. ఈ ఆలోచన అబ్షాలోముకు, అక్కడున్న ఇశ్రాయేలు పెద్దలకు చాలా సరైనదిగా అనిపించింది. వ్యూహాత్మకంగా చూస్తే ఇది దాదాపు దోషరహితమైన ప్రణాళిక. దావీదుకు తప్పించుకోవడానికి ఎలాంటి అవకాశం ఇవ్వని ప్లానిది. అవును, దాదాపు దోషరహితమైన ప్రణాళికైనా అబ్షాలోము ఎందుకో ఒక క్షణం ఆగాడు. బహుశా ఏమో, అహీతోపెలు సలహా చాలా ప్రమాదకరమైనది కాదా? ఒక చిన్న బృందం విఫలమైతే మొత్తం తిరుగుబాటు అక్కడితో ముగిసిపోయేది. అబ్షాలోమ పక్షంలో ఉన్నాడు. అవును, దావీదు ప్రణాళిక ప్రకారం ఒక గూఢచారిగా చేరాడన్నమాట. అబ్షాలోము అతడిని పిలిపించి అహీతోపెలు చెప్పిన ప్రణాళికను వివరించి, నీ ఆలోచన ఏంటి అనడిగాడు. ఆ గదిలో ఉన్న నిశ్శబ్దాన్నొక్కసారి ఊహించుకోండి. అందరూ మెచ్చుకున్న ప్రణాళికది. అలాంటి సమయంలో దాన్ని వ్యతిరేకించడం చాలా ధైర్యం కాలాలి. అవును, హూషై ఏమాత్రం తడుముకోకుండా ఈసారి అహీతోపెలు చెప్పిన ఆలోచన మంచిది కాదు అని తేల్చి చెప్పాడు. ఓ, ఇది చాలా పెద్ద మాట. ఇప్పుడు ఆ మాటను నిరూపించుకోవలసిన బాధ్యత అతనిపై ఉంది. అతను కేవలం వ్యూహంతో వాదించలేదు, అబ్షాలోము యొక్క భావోద్వేగాలతో, అతని భయాలతో ఆడుకున్నాడు. అంటే హూషా ఇక్కడ వ్యూహంతో వాదించడం లేదు, భయంతో ఆడుకుంటున్నాడు. అతను అబ్షాలోము యొక్క అభద్రతాభావాన్ని, గొప్పగా కనిపించాలనే కోరికను నేరుగా లక్ష్యంగా చేసుకుంటున్నాడు. తండ్రి, అతనితో ఉన్నవారు సామాన్యులు కాదు, వారు మహాబలాఢ్యులు అని మొదలుపెట్టాడు. అడవిలో తమ పిల్లల్ను పోగొట్టుకున్న ఎలుగుబంట్లలా కోపంతో రగిలిపోతున్నారు అన్నాడు. ఈ పోలిక వారిని కేవలం సైనికులుగా కాకుండా ప్రతీకారంతో నిండిన క్రూర మృగాలుగా చూపించింది. అంతేకాదు, దావీదు యుద్ధ నైపుణ్యాన్ని కూడా గుర్తుచేశాడు గదా. అవును, నీ తండ్రి యుద్ధ ప్రవీణుడు. అతను రాత్రిపూట సామాన్య సైనికులతో ఉండడు, ఎక్కడో ఒక గుహలోనో రహస్య ప్రదేశంలోనో దాక్కునుంటాడు. ఓకే. మీ సైన్యం దాడి చేసినప్పుడు మొదట కొంతమంది చనిపోతే చాలు,
అబ్షాలోం సైన్యం ఓడిపోయింది అనే పుకారు వ్యాపిస్తుంది. సింహంలాంటి ధైర్యమున్నవాడు కూడా భయపడిపోతాడు అని హెచ్చరించాడు. ఇది ఒక రకమైన మానసిక యుద్ధం. ఖచ్చితంగా అహీతోపెలు ప్రణాళికలోని చిన్న వైఫల్యం కూడా ఎంత పెద్ద అపజయానికి దారితీస్తుందో హుషై స్పష్టంగా చూపించాడు. అతను అబ్షాలోము మనసులో ఓటమి భయాన్ని నాటాడు. ఇప్పుడు అతను ఒక ప్రత్యామ్నాయాన్ని ఇవ్వాలి. అది అహితోపెలు ప్రణాళిక కంటే గొప్పగా కనిపించాలి. కేవలం విమర్శిస్తే సరిపోదు కదా. సరిపోదు, దాన్ని మించిన ఒక ప్రత్యామ్నాయాన్నివ్వాలి. హూషై అక్కడ అబ్షాలోము అహాన్ని ఎలా ఉపయోగించుకున్నాడు? ఇక్కడే హూషై తన అసలైన ఎత్తుగడ వేశాడు. అతని ప్రణాళిక అహీతోపెలు ప్రణాళికకు పూర్తి వ్యతిరేకం. అది వేగవంతమైనదైతే ఇదొక భారీ ప్రదర్శన. ఆ, హూషై ఇలా అన్నాడు, నా ఆలోచనేంటంటే దాను నుండి బెయర్షెబా వరకు, అంటే దేశం నలుమూలల నుండి ఇశ్రాయేలీలు అందర్నీ సమకూర్చాలి. వారి సంఖ్య సముద్రపు ఇసుకరేణువులంతా ఉండాలి. వినడానికే చాలా గొప్పగా ఉంది. తర్వాత అసలైన ఎరవేశాడు. నీవు స్వయంగా యుద్ధానికి నాయకత్వం వహించాలి అని. అద్భుతం. కరెక్ట్. ఇది నేరుగా అబ్షాలోము అహాన్ని తాకింది. అతను కేవలం ఒక విజయాన్ని అందించడం లేదు, ఒక పురాణగాథను అందిస్తున్నాడు. అందులో హీరో అబ్షాలోము. ఖచ్చితంగా. హూషై ఆ ఊహను మరింత పెంచాడు. అప్పుడు మనం నేల మీద మంచు కురిచినట్లుగా అతని మీద పడతాం. ఒక్కడుగూడా తప్పించుకోలేడు. హ్మ్, ఒకవేళ దావీదు ఒక పట్టణంలో దాక్కుంటే మనమందరం కలిసి త్రాళ్లు కట్టి ఆ పట్టణాన్నే నదిలోకి లాగేస్తాం. ఈ అతిశయోక్తితో కూడిన మాటలు అబ్షాలోమును పూర్తిగా ఆకట్టుకున్నాయి. అతను తనను తాను ఒక చారిత్రాత్మక విజేతగా ఊహించుకున్నాడు. అవును. ఫలితంగా అబ్షాలోము, అక్కడున్న ప్రజలు హూషాయ్ చెప్పిన ఆలోచనే ఉత్తమమైనది అని ఏకగ్రీవంగా అంగీకరించారు. ఒక తెలివైన ఆచరణాత్మకమైన వ్యూహం ఒక అద్భుతమైన అహంకారాన్ని పెంచే ప్రదర్శన ముందు ఓడిపోయింది. ఆధారం ఇక్కడ మనకు ఒక అంతర్గత కారణాన్ని కూడా చెబుతుంది కదా. అవును. యెహోవా అబ్షాలోముకు కీడు చేయాలని, అహీతోపెలు చెప్పిన మంచి ఆలోచనను వ్యర్థం చేయాలని నిశ్చయించుకున్నాడు అని ఉంది. అంటే దైవిక ప్రణాళిక ఉంది. అది ఉన్నప్పటికీ మానవపరంగా చూస్తే అబ్షాలోము తన కీర్తి, శక్తిని ప్రదర్శించే అవకాశాన్ని వదులుకోలేకపోయాడు. వ్యూహాత్మకంగా తప్పుడైనా హూషై సలహా దావీదుకు అత్యంత అవసరమైన సమయాన్ని ఇచ్చింది. కాబట్టి హూషాయ్ వాదనల యుద్ధంలో గెలిచాడు. కాని అతని అసలు లక్ష్యం ఇప్పుడు మొదలైంది. ఈ సమాచారాన్ని, ఈ హెచ్చరికను దావీదుకు చేరవేయాలి. ఒక గూఢచారి కథలా చాలా ఉత్కంఠగా సాగుతోంది. నిజమే. హూషై వెంటనే యాజకులైన సాదోకు, అబ్యాతార్ల దగ్గరకు వెళ్లాడు. వారికి 2 ప్రణాళికల గురించి చెప్పి తన ప్రణాళిక ఆమోదించబడింది కాబట్టి దావీదుకు కొంత సమయం దొరికిందని చెప్పాడు. కాని అతను అక్కడితో ఆగలేదు. ఒక అత్యవసర సందేశం పంపాడు. ఈ రాత్రి అరణ్యంలో ఉండవద్దు. వెంటనే యొర్దాను నది దాటి అవతలికి వెళ్ళిపోండి. అంటే అబ్షాలోము మనసు ఎప్పుడైనా మారవచ్చనే ప్రమాదాన్ని ఊహించాడు. అవును. ఆ సందేశాన్ని చేరవేయడం కూడా అంత సులభం కాదు. నగరం మొత్తం అబ్షాలోము నియంత్రణలో ఉంది. మరెలా? అందుకే వారు చాలా జాగ్రత్తగా ఒక నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నారు. సందేశాన్ని చేరవేసే బాధ్యత యాజకుల కుమారులైన యోనాతాను, అహిమయస్సులది. వాళ్ళు నగరం బయట ఏన్ రోగేలు అనే ప్రదేశంలో వేచి ఉన్నారు. ఓకే. ఒక పనికత్త వారి దగ్గరకు వచ్చి సందేశాన్ని అందించింది. కాని వారు బయోదేరిన వెంటనే అది దాదాపు విఫలమైంది. ఎలా? ఏమైంది? ఒక యువకుడు వారిని చూసి నేరుగా వెళ్లి అబ్షాలోముకు సమాచారమిచ్చాడు. గూఢచారులు దొరికిపోయారు. అయ్యో! వారు వెంటనే పారిపోయి బహూరీము అనే గ్రామంలోని ఒక వ్యక్తి ఇంట్లో ఆవరణలో ఉన్న బావిలో దాక్కున్నారు. బావిలోనా? అవును. వాళ్ల ప్రాణాలు ఇప్పుడు ఆ ఇంటి యజమానురాలి చేతిలో ఉన్నాయి. ఇది చాలా ఉత్కంఠభరితమైన క్షణం. నిజమే. ఆమె చాలా తెలివిగా ప్రవర్తించింది. బావిమీద ఒక ముతక గుడ్డ పరిచి దానిపై గోధుమపిండి ఆరబోసినట్లు నటించింది. ఓ! అబ్షాలోము సేవకులు వచ్చి యోనాతాను, అహిమయస్సు ఎక్కడా అని అడిగితే ఆమె చాలా సహజంగా వారు ఏరు దాటి అప్పుడే వెళ్ళిపోయాలు అని చెప్పింది. నమ్మేశారా వాళ్ళు? వాళ్లు వెతికారు, కాని కనుగొనలేక వెనుదిరిగిపోయారు. ఆ మహిళ యొక్క ధైర్యం, సమయస్ఫూర్తి మొత్తం కథ గతిని మార్చేశాయి. అద్భుతం. ఒక రాజ్యం యొక్క భవిష్యత్తు ఒక గుడ్డముక్క మీద, కొన్ని గోధుమల మీద ఆధారపడుంది. అవునన్నమాట. కాబట్టి ఆ సందేశం చివరకు దావీదుకు చేరింది. దాని ప్రభావం తక్షణమే ఉందా? తక్షణమే. సందేశం అందుకున్న వెంటనే దావీదు, అతనితో ఉన్న ప్రజలందరూ లేచి
ఆ రాత్రంతా ప్రయాణించి యొర్దాను నదిని దాటారు. ఆ రాత్రేనా? అవును, ఆ రాత్రే. ఆధారం ప్రకారం తెల్లవారేసరికి నది దాటకుండా మిగిలినవాడు ఒక్కడు కూడా లేడు. వావ్! హూషై ప్రణాళిక పూర్తిగా ఫలించింది. దావీదుకు తప్పించుకోడానికి, తన సైన్యాన్ని పునఃసంఘటించుకోవడానికి అవసరమైన అమూల్యమైన సమయం దొరికింది. ప్రతి నిర్ణయానికి ఒక పర్యవసానముంటుంది. ఈ సంఘటనల తర్వాత కథలోని ప్రధాన పాత్రల జీవితాలు ఎలా మారాయి? ముఖ్యంగా తన సలహా తిరస్కరించబడిన అహీతోపెలు కథ ఎలా ముగిసింది? హ్మ్. ఒక మేధావి తన ఖచ్చితమైన ప్రణాళికను తోసిపుచ్చినప్పుడు ఎలా స్పందిస్తాడు? అహీతోపెలు కథ చాలా విషాదకరంగా ముగుస్తుంది. అతను కేవలం ఒక సలహాదారుడు కాదు. అతని సలహా దైవవాక్కుతో సమానంగా పరిగణించబడేది. అవును. తన సలహా అమలు కాకపోవడం చూసిన వెంటనే అతను జరగబోయేది ఊహించాడు. అబ్షాలోము తిరుగుబాటు విఫలమవుతుందని అతనికి స్పష్టంగా తెలిసిపోయింది. ఇది కేవలం అవమానం లేదా కోపంతో తీసుకున్న నిర్ణయం కాదు కదా? దీని వెనుక లోతైన వ్యూహాత్మక ఆలోచన ఉంది. ఖచ్చితంగా ఇది ఒక వ్యూహకర్త యొక్క చల్లని, లెక్కలతో కూడిన చర్య. దావీదు తిరిగి అధికారంలోకి వస్తే తిరుగుబాట్లో ప్రధాన పాత్ర పోషించిన తనను దేశద్రోహిగా విచారించి అవమానకరమైన మరణశిక్ష విధిస్తాడని అహీతోపెలుకు తెలుసు. ఓ, శత్రువు చేతిలో చావడం కన్నా తన నిష్క్రమణను తానే నిర్ణయించుకోవాలననుకున్నాడు. అందుకే అతను తన ఊరికి తిరిగి వెళ్లి తన ఇల్లు చక్కబెట్టుకుని, అంటే తన చివరి ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకుని ఉరిపోసుకుని చనిపోయాడు. అబ్షాలోము యుద్ధంలో ఓడిపోకముందే అహీతోపెలు తన మనసులో ఆ యుద్ధాన్ని చూశాడు, దాని ఫలితాన్ని అంగీకరించాడు. సరిగ్గా. ఒక మేధావి కథ అలా ముగిస్తే, మరోవైపు దావీదు కథ కొత్తగా మొదలవుతోంది. అతను కేవలం పారిపోవడమే కాదు, తిరిగి బలం పుంజుకుంటున్నాడు. అవును, దావీదు మహనెయము అనే పట్టణానికి చేరుకున్నాడు. ఇది చారిత్రాత్మకంగా రాజులకు ఒక సురక్షితమైన ఆశ్రయం, ఒక కోట లాంటిది. అక్కడ అతనికి మద్దతు లభించిందా? లభించండి. అతను అక్కడికి రాగానే అతనికి ఇంకా బలమైన మద్దతుదారులు ఉన్నారని స్పష్టమైంది. 3 ముఖ్యమైన వ్యక్తులు అతనికి సహాయం చేయడానికి ముందుకొచ్చారు: షోబీ, మాకీరు మరియు బర్జిల్లై. వారు ఎలాంటి సహాయం అందించారు? కేవలం నైతిక మద్దతేనా? కాదు, ఇది చాలా ఆచరణాత్మకమైన, కీలకమైన సహాయం. వారు దావీదు, అతని ప్రజలు అరణ్యంలో ప్రయాణించి అలసిపోయి ఆకలితో ఉన్నారని గ్రహించారు. హ్మ్. అందుకే వారు పరుపులు, పాత్రలు, అలాగే గోధుమలు, యవలు, తేనె, వెన్న, జున్ను వంటి ఆహార పదార్థాలను భారీ మొత్తంలో తీసుకువచ్చారు. అంటే సైన్యానికి కావలసినవన్నీ సమకూర్చారు. అవును, ఇది దావీదు సైన్యానికి తక్షణ ఉపశమనాన్ని, బలాన్ని ఇచ్చింది. క్లిష్ట సమయంలో లభించిన ఈ మద్దతు రాబోయే యుద్ధానికి దావీదును సిద్ధం చేసింది. అదే సమయంలో అబ్షాలోము తన భారీ సైన్యాన్ని సిద్ధం చేస్తున్నాడు, హూషై సలహా ప్రకారం. అవును, దేశం నలుమూలల నుండి సైన్యాన్ని సమీకరించాడు. అబ్షాలోము ఇప్పుడు తన సైన్యంతో యొర్దాను నది దాటి గిలాదు దేశంలో విడిది చేశాడు. సైన్యాధిపతిని కూడా మార్చాడు కదా. అనంలో అమాషాను నియమించాడు. ఇప్పుడు రంగం సిద్ధమైంది. కాబట్టి ఒకవైపు హూషై ఇచ్చిన సమయంతో కొత్త మద్దతుదారులతో బలం పుంజుకుంటున్న దావీదు, మరోవైపు దేశం నలుమూలల నుండి సమీకరించిన భారీ సైన్యంతో అహంకారంతో ఉన్న అబ్షాలోము. తండ్రి కొడుకుల మధ్య చివరి నిర్ణయాత్మక యుద్ధం జరగబోతోంది. సరిగ్గా. ఈ అధ్యాయంలోని సంఘటనలు, అంటే ఆ 2 సలహాల మధ్య జరిగిన ఘర్షణ, ఆ తుది ఘట్టానికి దారితీసింది. ఒక సలహా యొక్క ఎంపిక మొత్తం యుద్ధం యొక్క గతిని మార్చివేసింది. మనం చూసిన ఈ కథలో వ్యూహం, మనస్తత్వశాస్త్రం, గూఢచర్యం మరియు విధేయత వంటి ఎన్నో అంశాలు కలిసిపోయున్నాయి. అవును. ఒక తెలివైన, వేగవంతమైన ప్రణాళిక అహంకారాన్ని పొగిడే ఒక గొప్ప ప్రణాళిక ముందు ఎలా ఓడిపోయిందో స్పష్టంగా చూశాము. ఒక రహస్య సందేశం, దాన్ని చేరవేయడానికి ప్రాణాలకు తెగించిన వ్యక్తులు, ఒక రాజు ప్రాణాలను ఎలా కాపాడారో గమనించాము. సరైనది. లక్ష్యాన్ని ఖచ్చితంగా ఛేదించేది, కాని హూషై సలహా అబ్షాలోము అహంకారాన్ని, కీర్తికాంక్షను, భావోద్వేగాలను ఆకట్టుకుంది. అది వ్యూహాత్మకంగా లోపభూయిష్టమైనప్పటికీ మానసికంగా చాలా శక్తివంతమైనది. చివరికి నిర్ణయం తీసుకునే వ్యక్తి యొక్క బలహీనతలే వ్యూహం యొక్క బలాన్ని ఎలా ఓడించగలవో ఇది చూపిస్తోంది. అవును, అబ్షాలోము తనను తానొక గొప్ప విజేతగా చూసుకోవాలనుకున్నాడు. అహీతోపేలు అతనికి కేవలం ఒక విజయాన్ని అందించాడు. కాని హూషై అతనికొక పురాణ గాథను అందించాడు. అతను ఆ గాథను ఎంచుకున్నాడు. ఇది మనలో ఒక ముఖ్యమైన ఆలోచన వైపు నడిపిస్తోంది. అబ్షాలోము వ్యూహాత్మకంగా ఉత్తమమైన సలహా కంటే
తనను తాను గొప్పగా భావించేలా చేసిన సలహాను ఎంచుకున్నాడు. హ్మ్. పర్యవసానాలు ఎలా ఉండవచ్చు?